90వ సంవత్సరంలో ఈ మధ్య 90వ జన్మదినోత్సవం జరుపుకున్న సందర్భంగా ప్రేక్షక లోకమంతా ఛానల్స్ వారి ద్వారా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ చేరి 90వ సంవత్సరం కాబట్టి నన్ను ఎంతగానో అభిమానించారు, ఆశీర్వదించారు. ఆ సందర్భంలో ఇంతమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం నా విధిగా భావించి వీళ్ళందరూ పిలిచారు. మీ అందరికీ తెలుసు, నేను సినిమా ప్రపంచంలో పి పుల్లయ్య గారు తీసిన ధర్మపత్రి చిత్రం ద్వారా 1940లో కొల్హాపూర్లో శాలిని సినిస్టోన్ స్టూడియో ద్వారా నేను పరిచయం అయ్యాను. అందులో చిన్న వేషం వేసాను. తర్వాత ఆడవేషాలు వేస్తూ హీరోయిన్గా ఎదిగిన తర్వాత 1944లో కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్య గారి ద్వారా నేను నాటకాలలో వేషాలు వేసి తెనాల నుంచి గుడివాడ వెళుతుండగా వారి బెజవాడ పట్టణంలో నన్ను చూడడం, నన్ను రాముడిగా పరిచయం చేయాలని అనుకోవడం, పరిచయం చేయడం. 1944 మే 8న జన్ ఆలివర్ రూడ్ మద్రాస్ నేను చేరడం, సినిమాల్లో వేషాలు వేయడం ప్రారంభించాను. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఏ సమయంలో నన్ను చూచారో ఆయనకి ఆయన ఆత్మ ఎక్కడ ఉన్న ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు. అయితే మీకు అందరికీ తెలుసు, ఈ సినిమా తల్లి ద్వారా సినిమాల్లో ఒక బిడ్డగా నేను అనేకమైన ముఖ్య పాత్రలు ధరించి, వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించి వాటిని పోషించి అభిమానాన్ని సంపాదించి దేశాలలో 90 సంవత్సరాలు, ఈ దాదాపు 74 సంవత్సరాలుగా పేరు ప్రతిష్టలు సంపాదించి ఎంతో ఇంతవరకు ఇప్పుడు కూడా పనిచేస్తూ, ఈరోజు కూడా పనిచేస్తూ 74 సంవత్సరాలు కళకళలాడుతూ ఉన్నానంటే ఈ సినిమా తల్లి ద్వారా ఒక బిడ్డగా ఎదిగి నా కుటుంబం, నేను ఈ సినిమాలకు అంకితమై పనిచేస్తున్నాం. నా పెద్దబాబు వెంకట్, చిన్నబాబు, నాగార్జున, సుశీల అందరూ నిర్మాతలే. నాగార్జున సరేపి అందరికీ తెలుసు. మీరందరూ కాకుండా వాళ్ళ పిల్లలు కూడా సినిమాల్లో పనిచేస్తున్నారు. ఇక మనవరాళ్ళు ఈ స్టూడియో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు. అందరూ సినిమాలకు అంకితమైన ఆనంద సమయంలో ఈ సినిమా తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవడం. దాంతోపాటు 74 ఏళ్ల ప్రస్థానంలో సివిల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా ఫాల్కే అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, మిగతా మిత్రులు పిఎస్ఆర్ నేషనల్ అవార్డు. ఇలా తమిళనాడు ప్రభుత్వం, నేను తమిళ చిత్రాల్లో కూడా 26 చిత్రాల్లో పనిచేశాను కాబట్టి వాళ్ళు అన్నాదురై అవార్డు. మధ్యప్రదేశ్ ఆ భాషలో నేను పరిచయకపోయినా నా పట్ల అభిమానంతో కాళిదాస్ కౌస్తుభ్. మీరట్లో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అవార్డు, సనది సాయి ఒక అవార్డు. ఇదే కాకుండా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, ఇలా వివిధ దేశాల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ నేను ఊహించలేదు. ఈ ప్రస్థానంలో, ఈ సినిమా నట ప్రస్థానంలో ఇంత జరుగుతుందని, ఇంత ఉంటుందని, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చని నేను ఎప్పుడో కల్లో కూడా ఊహించలేదు. ఇందులో ఈ 90 సంవత్సరాల జీవితంలో 74 సంవత్సరాలు సినిమాల్లో పనిచేయడం, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అంటే. అయితే ఇప్పుడు కూడా పనిచేస్తుండడం చాలా పెద్ద రికార్డు. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసి, నన్ను ఎంకరేజ్ చేసిన వారందరికీ ఇటువంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవడం నేను దానితో పాటు ఇక జీవితంలో 1974లో నాకు హై కొలెస్ట్రాల్ వచ్చింది. ఆపరేషన్ అక్టోబర్ 18, 1974. అప్పటికి 7 సంవత్సరాలే అయింది ఈ ఆపరేషన్. అప్పుడు జరిగితే ఎంతకాలం బ్రతుకుతాడు నన్ను అడిగాను. 14 సంవత్సరాలు పర్వాలేదు. మళ్ళా 14 అంటే 1988లో నాకు హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ వెళితే ఇక్కడున్న మా అమ్మాయి సుశీల, ఆవిడ భర్త వచ్చారు. వాడి సాక్షి నాగేశ్వరరావు హార్ట్ ఈజ్ అనాపరబుల్. If we operate, he may not survive. అని తెలియదు. దాంతో నేను మనస్తాపం చెప్పలేదు. నా బిడ్డలైతే ఇబ్బంది పడ్డారు కానీ నేను ఇబ్బంది చూద్దాం ఎంతకాలం జరిగితే ఇంత జరుగుతుందని నేను అనుకున్నాను. చాలా ధైర్యంతో అది జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలు. వీడు బ్రతకడేమో ఆపరేట్ చేస్తే అని జరిగి 25 సంవత్సరాలు. డైలేటర్స్ తప్పితే మందులు ఏం లేదు. నా నమ్మకంలో ఏంటంటే నా మనోబలం దాన్ని మించి మీబోటి వారందరూ అభిమానులు, దేశాభిమానులు అనేక మంది నన్ను ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వారి ఆశీర్వాద బలం చాలా పెద్దది అని నమ్మకం నేను. ఇది కూడా రికార్డ్. కాకపోతే ఇంత సంతోషంగా జరుగుతున్న సమయంలో ఈ మధ్య నాకు అక్టోబర్ 8న కడుపు నొప్పిగా ఫీలింగ్ వస్తే హాస్పిటల్స్ నేను ఎందుకు పిలిచానో మీ అందరినీ అది చెప్పడానికే, ముఖ్యమైనది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం జరిగింది. అయితే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏమో అని చెప్పి ఏదో ఒకటి కడుపుపరంగా ఉందని చెప్పి దాంతో కేర్లో చేరి, కిమ్స్లో చేరి ఒక 6 వారం రోజులు ఇన్వెస్టిగేషన్ చేయగా జీవితం చాలా తమాషా. ఒక కొత్త టెస్ట్, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, స్కాన్, ఇటువంటివన్నీ చేయగా ఎక్కడో నా ఆరోగ్యంలో క్యాన్సర్ కణాలు నాలో ప్రవేశించాయని ఇది ముఖ్యంగా. ఇంతవరకు 2 రికార్డులు ఉన్నాయి నాకు. ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో తెలియదు. క్యాన్సర్ అంటే నేను 2-3 పిక్చర్లు 4 పిక్చర్లు సినిమాల్లో సహజంగా డ్రామటైజ్ చేస్తారు కాబట్టి క్యాన్సర్ వచ్చినాడు బ్రతకరు అనేది సృష్టించింది నేనే నా పాత్ర ద్వారా. అందుచేత ఎవరైనా మనం ఏమనుకుంటామంటే క్యాన్సర్ వస్తే బ్రతకూడదు, అది కొత్త మాటలు వేరే ఉన్నాయి.
అంటే క్యాన్సర్లో నేను ప్రతి ఏది జరిగినా అధ్యయనం చేసి మాట్లాడతాను కాబట్టి డాక్టర్స్ అందరితో డిస్కస్ చేశాను. ఏమన్నారంటే చిన్న వయసులో వస్తే ఈ కణాల స్పీడ్ చాలా బలంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. ఒక నాబోటి వాడి వయసులో వస్తే అవి స్లో అయిపోతుంది. ఎంత వయసు ఉందో వాటికి కూడా అంత వయసు వస్తుంది ఈ కణాలకు. అందుచేత అగ్రెసివ్గా పనిచేయలేదు. నెమ్మదిగా ఏదో గబగబా నడవకుండా నెమ్మదిగా పాకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ చేసి అలా స్లో చేత లాంగ్విటీ పెరిగింది. అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా అందరు డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత తెలియదు ఏంటంటే ఇట్స్ నాట్ అ డెత్ పాయింట్, ఇట్స్ మోర్ ఇయర్స్ లివింగ్ పాయింట్. అది నాకు మరొక వరల్డ్ రికార్డుకి ఒక ఛాన్స్ వచ్చిందని ఒక సంతోషం, నమ్మకం. అంటే మళ్ళీ అధిగమించాలి, మన మనోబలం ఉపయోగించాలి, ప్రజల ఆశీర్వాద బలం అందుకోవాలి. ఇవి ఇటువంటి ఆలోచనలు. అందుచేత ఇవి భయాందోళన కలిగించే విషయాలు. ఈ వయసులో రావడం ఒక సంతోషించదగ్గ విషయం. ఇది మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసి మేమందరం ఈ వయసులో వచ్చినందుకు సంతోషపడ్డాం. ఎవరు దుఃఖంతో మనస్తాపంతో మేము ఎవరు కలత చెందలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు అందాలి. ఈ లోపల ఈ హాస్పిటల్స్లో ఎవరో ఉంటారు కదా, అందరూ బంధువులు స్టేజ్లో ఉంటారు కదా, నాగేశ్వరరావు గారు క్యాన్సర్ అట అని. అయితే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితో పాటు నన్ను ట్యాప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారంటే ఈ మధ్య ఏదో సుస్థి చేసిందట కదా, హాస్పిటల్కి వెళ్ళారట కదా,